జబర్దస్త్ భాస్కర్ గారు, ముందుగా మీకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. నేను కూడా సాధారణంగా అలా జేబీఎస్ బస్ స్టాప్‌కి వెళ్తుంటే ఈ ఊహిత అనే అమ్మాయి నాకు కనిపించింది. నాకు ఇన్స్పిరేషనల్‌గా అనిపించింది. ఎందుకంటే బయోటెక్నాలజీలో డిగ్రీ పట్టా పొందినప్పటికిని జాబ్ ట్రయల్స్ వేస్తూ ఒక అమ్మాయి అయి ఉండి అధైర్యపడకుండా ధైర్య సాహసాలతో ఒక సొంత బిజినెస్ స్టార్టప్ లాగా ఒక ఇడ్లీ బండిని స్టార్ట్ చేసింది. సో నాకు ఇన్స్పిరేషనల్‌గా అనిపించింది. ఎందుకంటే ఒక కష్టపడిన యువకుడు మాత్రమే మరొక కళ్ళ ముందు జరుగుతున్న ఒక కష్టాన్ని గుర్తించగలడు. సో అదేవిధంగా నేను గుర్తించాను. నేను నా యూట్యూబ్ ఛానల్లో ఈ అమ్మాయిని ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో భాస్కర్ గారు, మీరు జబర్దస్త్‌లో ఒక సెలబ్రిటీ అయినప్పటికీ ఆమె కష్టాన్ని గుర్తించినందుకు నేను అభినందిస్తున్నాను. సో మీరు కూడా మీ జీవితంలో కష్టపడినట్టుగా నాకు అర్థమవుతుంది. సో ముందుగా మీరు ఆ అమ్మాయిని ఎంకరేజ్ చేసిన విధానం, మీరు స్పందించిన తీరు నాకు చాలా బాగా నచ్చింది భాస్కర్ గారు. జబర్దస్త్ భాస్కర్ గారు కూడా తన జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఊహిత లాంటి స్వయం ఉపాధి కల్పించుకున్న యువతని మనం ఎంతైనా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఆమె యొక్క ఆలోచనకి, ఆమె యొక్క బిజినెస్కి మనందరం తోడుగా ఉండి ఆమెని ఆమె బిజినెస్ ఇంకా ముందుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇప్పుడు జబర్దస్త్ భాస్కర్ యొక్క వాక్య, తర్వాత ఆ అమ్మాయి యొక్క ఒపీనియన్ వీడియో ప్లే అవుతుంది, చూడండి. సో మన అనూప ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నేను మీ జబర్దస్త్ భాస్కర్ అండ్ జ్ఞాని పులి. మా చెల్లె వాళ్ళు అనుకోండి, ఇంకా మన అందరి చెల్లె వాళ్ళు ఎందుకంటే ఈవెన్ ఇక్కడ పరేడ్ గ్రౌండ్ దగ్గర సికింద్రాబాద్ దగ్గరలో జేబీఎస్ బస్ స్టాప్ పోయే తువ్వలో వాళ్ళు టిఫిన్స్ చిన్నగా పెట్టుకురు. వాళ్ళు అక్క చెల్లెలాగా వాళ్ళు మంచిగా కాలేజ్ చేస్తూ ఈవెన్ వాళ్ళ పార్ట్ టైం అనుకోండి, ఇంక ఏదైనా అనుకోండి, బట్ వాళ్ళు కష్టపడుతూ ఈ టైంలో ఎర్లీ మార్నింగ్ వాళ్ళు పెట్టుకోవడం అనేది చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ కష్టంలో ఎట్లా కష్టపడి ఎట్లా బయటికి రావాలని చెప్పి వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి మేము కూడా ఒక వీడియో చేయడం జరుగుతుంది. సో మీరు కూడా ఎవరైనా కానీ కష్టపడితేనే ఒక ప్రతిఫలం దొరుకుతుంది. మా చెల్లె వాళ్ళకి ఒకసారి హాయ్ చెప్పి మీరు కూడా ఒకసారి, వాళ్ళదే ఫోన్, నాది కాదు, వాళ్ళదే ఫోన్. ఎవరైనా ఇక్కడ నుంచి వెళ్తున్నా మాత్రం ఒక్కసారి విజిట్ కండి. టిఫిన్ అయితే చాలా బాగుంది, ఎస్పెషల్లీ చట్నీ చాలా బాగుంది. ఒక్కసారి మీరు వచ్చినప్పుడు అయితే మాత్రం టిఫిన్ చేయండి, చాలా బాగుంది. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కార్ఖాన నుంచి వచ్చారంట వాళ్ళు. ఇద్దరు ఫ్రెండ్స్ అక్క చెల్లెలు. బట్ మీరు నాకు వచ్చినప్పుడు అయితే అక్క చెల్లెలని చెప్పారు కాబట్టి అదే చెప్పాను నేను కూడా. సో వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళు చదువుతూ ఈ స్టేజ్కి వచ్చారు. సారీ, ఇందాక వీడియో కట్ అయిపోయింది. వాళ్ళు కార్ఖానలో ఉంటారు, వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ అంట. నేను నార్మల్గా వచ్చినప్పుడు అయితే అక్క చెల్లెలని చెప్పారు. ఒక్కసారి జేబీఎస్కి ఇట్లా వెళ్తుంటారు కదా బస్ స్టాప్కి, వెళ్ళేటప్పుడు ఇక్కడ మన బస్ స్టాప్ వెళ్ళే రోడ్ ఇది, ఒక్కసారి విజిట్ అవ్వండి. టేస్ట్ చాలా బాగుంది, మేము కూడా తిన్నాము. మీరు కూడా వచ్చి ఒకసారి తినండి. ఎందుకంటే ఒక ఆడపిల్ల కష్టపడుతుంటే మన అమ్మ, ఒక చెల్లె అందరూ మన ఇంట్లో ఎట్లా కష్టపడతారు వాళ్ళ కష్టపడుతారు. ఈవెన్ ఈ స్టేజ్కి వచ్చారు వాళ్ళు, ఇంకా మంచి స్టేజ్లో ఉండాలి. వాళ్ళు చదువుకుంటారు, ఇంకా ఈవెన్ వాళ్ళు ఇంకా ఎన్నో గోల్స్ ఉన్నాయి. వాళ్ళు మంచి రెస్టారెంట్ పెట్టుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా తరఫు నుంచి. ఆల్ ది బెస్ట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మంచి ఫుడ్ పెట్టండి మాకు. డెఫినెట్ అమ్మా, థ్యాంక్ యూ, లవ్ యూ అమ్మా. ఓకే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అనూప ఛానల్. ఈరోజు నేనేం చెప్పదలుచుకున్నానంటే, నిరుద్యోగంతో సతమతమవుతున్న యువత ఏం చేయాలో అర్థం కాక తమ జీవితాలని ఆలోచనలతోటే గడిపేస్తున్నారు. అలా కాకుండా ఊహిత అనే అమ్మాయి జేబీఎస్ పరేడ్ గ్రౌండ్ ప్రాంతంలో తన సొంత నిర్ణయంతో ఎవరి ఆలోచన లేకుండా, ఎవరిపైన ఆధారపడకుండా సొంతంగా తను ఒక బిజినెస్ స్టార్ట్ చేసింది. తను డిగ్రీ బయోటెక్నాలజీలో డిగ్రీ పట్టా పొంది సొంత స్ఫూర్తితో ఒకవైపు జాబ్ ట్రయల్స్ వేస్తూ, మరోవైపు ఖాళీగా ఉండకుండా ఒక ఇడ్లీ బండి నడుపుతూ తన జీవనాన్ని కొనసాగిస్తుంది. సో దీని ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, డిగ్రీలు చదువుకున్న పేరుతో యువత దేనికి పనికి రాకుండా ఆలోచనలతోనే కాలం గడిపేస్తున్నారు. సో అలాంటి యువత అందరికీ ఈ అమ్మాయి ఒక ఇన్స్పిరేషన్. సో నేను మొదటగా ఆ అమ్మాయిని చూసినప్పుడే
చాలా మంచి భావనతో ఒక వీడియో చేయడం జరిగింది. మన యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఒక మరొక సామాన్య యువకుడు మన జబర్దస్త్ భాస్కర్ జబర్దస్త్ భాస్కర్ కూడా ఆమె దగ్గర టిఫిన్ తిని ఒక చిన్న ఇంటర్వ్యూ ఇచ్చి వెళ్ళాడు. సో అది ఇప్పుడు వీడియోలో ప్లే అవుతుంది, చూడండి. అంటే చెప్పదలుచుకున్న విషయం ఒకటే, మనం ఉద్యోగాల వెంబడి డిగ్రీలు చేసి, పీజీలు చేసి, పిహెచ్డీలు చేసి ఉద్యోగాల కోసం పరిగెత్తే బదులు ఉద్యోగాల కోసం ట్రై చేయండి, కానీ ఖాళీగా కూర్చోకండి, ఆలోచించకండి. సో మనకు సాధ్యమైన, మనలో నిజమైన విద్య మనలో మార్పు తీసుకొచ్చి, మనలో చైతన్యాన్ని రగిలించి ఒక పనిని లేదంటే ఒక ఉద్యోగాన్ని, ఒక 10 మందికి ఉద్యోగాలను ఇచ్చే విధంగా మనల్ని తయారు చేయాలి. అదే నిజమైన విద్య యొక్క లక్షణం. కానీ ఈరోజు యువత కేవలం జాబ్ కోసమే బట్టి పట్టే చదువులని ప్రోత్సహిస్తున్నారు. అలాంటి చదువులే చదువుతున్నారు. చదవండి, కానీ అర్థవంతంగా చదవండి. దాన్ని అర్థం చేసుకోండి. అసలు విద్య యొక్క అర్థాన్ని అర్థం చేసుకోండి. విద్య అనేది మనల్ని ఉన్నతులుగా మార్చడానికి, మన ఆలోచనని, మన జీవితాన్ని ఉన్నతం వైపుగా, అంటే అభివృద్ధి వైపుగా నడిపించడానికి, కానీ కేవలం జాబ్ కోసం మాత్రమే కాదు. పని చేయండి, ఏ పని చేసినా తప్పు లేదు. పని చేయండి. మీరు జాబుల కోసం వెంబడించి తిరిగే బదులు ఓ ప్రయత్నం జాబ్ వైపు చేసుకుంటూనే సొంతంగా మీరే 10 మందికి ఉపాధి కలిగించే విధంగా తయారవ్వాలనేదే ఈ వీడియో యొక్క ఆశయం, నా యొక్క ఆలోచన. సో ఈ భాస్కర్ యొక్క వాక్య, ఈ అమ్మాయి యొక్క వాక్య వినండి. అసలైన విద్య అంటే మనల్ని నిజమైన విద్య నిరుద్యోగులుగా మార్చకుండా అందరికీ ఉపాధి కలిగించే విధంగా మన ఆలోచనలో చైతన్యం కలిగించేదే నిజమైన విద్య అనే ఒక స్ఫూర్తితో ఒక ఫుల్ లెంత్ వీడియో చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం మన ఛానల్లో ఆ వీడియో అప్లోడ్ అవుతుంది. దయచేసి నేను ఈ సందర్భంగా మన యువత అందరికీ తెలియజేయనిది ఏమనగా, చదువుకోండి. చదువు కేవలం ఉద్యోగం కోసం మాత్రమే కాదు అని గుర్తించండి. ఆ నిజమైన విద్య మీలో చైతన్యాన్ని కలిగించి, మీరే 10 మందికి ఉపాధి కలిగించే విధంగా మిమ్మల్ని తయారు చేయాలి. కానీ కేవలం బట్టి పట్టి ఏదో ఉద్యోగం సాధించి సెటిల్ అయిపోదామనే ఆలోచన నుంచి మీరు విముక్తులవ్వండి. ఉద్యోగాల కోసం ట్రై చేయండి, చదవండి, కానీ కేవలం ఉద్యోగాల కోసం మాత్రమే చదవకుండా మీ ఉన్నతిని, మీ ఆలోచన విధానాన్ని పెంచే విధంగా, మీలో ఉన్న చైతన్యాన్ని రగిలించే విధంగా సో మీరు మారాలని, మనందరి జీవితాలలో ఒక అద్భుతం జరగాలని ఈ వీడియో, ఫుల్ లెంత్ వీడియో ఈరోజు ఈవినింగ్ రిలీజ్ అవుతుంది. సో మన అనూప ఛానల్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన యువతలోని చైతన్యాన్ని రగిలించి అభివృద్ధి వైపుకు నడిపించడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇందులో పబ్లిష్ అయ్యే ప్రతి వీడియో కూడా ఈ విధంగానే యువత ఆలోచన విధానాన్ని మార్చి సో అభివృద్ధి పథంలో నడిపించడం కోసమే దోహదపడతాయి. సో తప్పకుండా మన అనూప ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆలోచనలని కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి స్పందిస్తాను. ధన్యవాదాలు.